పంట దిగుబడిలో మంచి ఫలితాలు రావాలంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులో ఎరువులను వేసుకుంటే మంచిదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్ తెలిపారు. అధిక మోతాదులో రసాయన మందులను వాడకం వల్ల దుష్పరిణామాలు కలుగుతూ ఉండడంతో పాటు భూసారం కూడా దెబ్బతింటుందని అన్నారు. ఇక మరోవైపు పంట మార్పిడి వల్ల రైతులకు మేలు జరుగుతుందంటున్న సైంటిస్టుతో మా ఎన్నెన్నో ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. రైతులు అధిక మోతాదులో పురుగు మందు రసాయన మందులు వాడటం వల్ల భూసారం అయితే పూర్తిగా తగ్గిపోతున్న సందర్భం అయితే కొన్ని నేలల్లో చూస్తున్నప్పుడైతే మనకు కనబడుతుంది. మరి భూసార పరీక్షలు చేసిన తర్వాత దాని తగ్గ అంటే ఎప్పుడైతే భూసారం పూర్తిగా భూమిలో ఉన్నట్టుగా ఖనిజ లవణాలు క్షీణించిపోతాయో ఆ అనుకున్నంత దిగుబడి కూడా రైతులకు రాని పరిస్థితి అయితే నెలకొంటుంది. మరి దీనికి సంబంధించి వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భూసార పరీక్షలు ఎలా చేసుకోవాలి, అలాగే ఎలాంటి మోతాదులో పురుగు మందులు వాడాలి, రసాయన మందులు వాడాలో మనం తెలుసుకుందాం. అంటే వాళ్ళకి చెప్పినట్టుగానో లేకపోతే కొంతమంది సూచించినట్టు ఎవరైతే డీలర్స్ ఉంటారో డీలర్స్ తర్వాత రిప్రజెంటేటివ్స్ సూచించిన విధంగా అధిక మోతాదులో పురుగు మందులు వాడటంతో భూసారం అయితే తగ్గిపోతుంది. దాని ద్వారా దిగుబడి తగ్గుతుందనేటువంటి ఒక రైతులు ఆందోళన చెందుతున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసమంటారు? దీన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఈ ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుండి మనము పెద్ద ఎత్తున ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని మనము ఈ మే 5 నుండి జూన్ 13 వరకు అంటే సుమారుగా 43 రోజులు చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమాల్లో భాగంగా ఏంటంటే మా విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రతి శాస్త్రవేత్త కూడా ఈ రైతుల దగ్గరికి వెళ్ళి మరి డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళతో అనుసంధానమై పెద్ద ఎత్తున అన్ని చోట్ల మీటింగ్స్ పెట్టడం జరిగింది. సో మీటింగ్లలో కూడా మీరు ఏదైతే డిస్కస్ చేశారో దాని గురించే మేము వారికి పెద్ద ఎత్తున డిస్కస్ చేస్తున్నాము. సో ఏంటంటే అధిక యూరియా వాడకండి, ఈ అధిక యూరియా వాడడం వల్ల మనకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే అధిక యూరియా వాడతారో మనకి పెద్ద ఎత్తున ఈ పురుగుల తెగుల యొక్క ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో మోతాదును మించకుండా యూరియాలు పొటాషియాలు కానీ డిఏపీలు కానీ వాడకండి అని చెప్పడం జరిగింది. అలాగే ఏంటంటే రైతులకు మెయిన్గా మనం ఇచ్చే సూచన ఏంటంటే అది ఏ పంట అయినా కానీ ఆ పంటల్లో మనము ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు మాత్రం మనం దుక్కిలో కానీ లేదా మొక్క వేసుకున్న తర్వాత అంటే విత్తనం విత్తుకున్న తర్వాత 15 రోజుల నుండి 20 రోజుల లోపే మనం ఈ కాంప్లెక్స్ ఎరువులు వేయమని చెప్తున్నాము. డిఏపి కానీ లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు ఏవైనా కానీ. సో పైపాటుగా మాత్రం యూరియా పొటాషియం వేసుకున్నామని మేము రైతులకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ద్వారా మనము చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా రైతులు కూడా చాలా సుముఖంగా వ్యక్తం చేయడం జరిగింది. అలాగే రైతులకు మేము ఇచ్చిన సూచన ఏంటంటే ముఖ్యంగా మరి మీరు ఎప్పుడైతే ఎరువులు విచ్చలవిడిగా వేస్తారో ముఖ్యంగా ఈ యూరియా లాంటి ఎరువులు అధికంగా వేసినప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నట్టు పురుగుల తెగుల యొక్క ఉధృతి అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా కూడా రైతులకి మనము చెప్పడం జరిగింది. సో వారికి అవగాహన కల్పించడం జరిగింది. సో రైతులు ఎవరు కూడా విచ్చలవిడిగా రసాయన మందులు పిచికారీ చేయకుండా ముఖ్యంగా ఏంటంటే ప్రత్యామ్నాయ పద్ధతులు అంటే సాగు పద్ధతులు కానీ కొన్ని మనము ఈ వేప కషాయము వేప నూనె లాంటి పద్ధతులు కానీ అలాగే ఈ ఇప్పుడు రసం పీల్చే పురుగులకైతే ముఖ్యంగా వివిధ పంటల్లో మనకు రసం పీల్చే పురుగుల నివారణ కోసం అని చెప్పేసి ఈ ఎల్లో కార్డులు కానీ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ వైట్ స్టిక్కీ ట్రాప్స్ అనేవి మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి సో ఎకరానికి ఒక 10-15 మనం పెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగుల యొక్క నివారణ కూడా చాలా పెద్ద ఎత్తున మనం చేపట్టవచ్చు అని చెప్పేసి అన్ని పంటల్లో కూడా వీటిని మనం వాడచ్చు అని చెప్పేసి రైతులకి మనము అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ తొలి దశలోనే మనము రైతులకు చెప్పడం జరిగింది ఈ మా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం ద్వారా. ముఖ్యంగా ఏంటంటే ఈ మనము పురుగు మందు డబ్బాగా ఉన్నప్పుడు వెనకాల ఎరుపు కానీ పసుపు రంగులో ఉన్నట్టయితే అవి చాలా డేంజర్. కాబట్టి ముఖ్యంగా అవి మిత్ర పురుగులను కూడా పూర్తిగా సమూలంగా మనం తొలి దశలోనే నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి దయచేసి అలాంటి మందులు వాడకుండా మనకు గ్రీను బ్లూ కలర్ ఉన్నాయి అంటే మనకు మోడరేట్ టాక్సిక్ ఉండి అది మిత్ర పురుగులకు ఎటువంటి హాని కలగకుండా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా సో అలాంటి రసాయన మందులను మనం వాడాలని చెప్పేసి రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే చాలా మంది రైతులు ఏంటంటే పురుగు మందులు 1-2 కలిపి పిచికారీ చేయడం జరిగింది.
సో దీని గురించి కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం జరిగింది. అలాగే డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రైతులకి మేము ఏవైతే అవగాహన కల్పించాము ఏంటంటే, ముఖ్యంగా మరి మీరు పురుగు మందు ఏదైతే వాడాలో ఆ పురుగు మందు పేరు చెప్పి అదే కావాలని చెప్పి మీరు అడిగితే దాదాపు ఆ పురుగు మందే ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి రైతులకు ఆ విధంగా కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఒక పురుగు మందు తెలవకపోతే వ్యవసాయ శాస్త్రవేత్తనో, వ్యవసాయ అధికారినో, లేకపోతే ఏఈఓలనో వాళ్ళని అడిగి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు తెలుసుకొని ఆ పురుగు మందు కానీ, ఆ తెగుళ్ళ మందు కానీ, ఆ కలుపు మందు కానీ ఆ డీలర్ దగ్గర పోయినప్పుడు అడిగి తెలుసుకొని అదే కొనుక్కుంటే బాగుంటుందని చెప్పేసి అలా కూడా అవగాహన కల్పించడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మెయిన్గా రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే, మేము అవగాహన కల్పించింది ఏంటంటే, ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల ప్రోగ్రాం ద్వారా ఈ పురుగు మందు కానీ, తెగుళ్ళ మందు కానీ మార్చి మనం పిచికారీ చేయాలి. ఒక పురుగు మందు, ఒక తెగుళ్ళ మందు వాడిన తర్వాత మళ్ళీ దాన్నే వాడకూడదని చెప్పేసి, సో దీన్ని కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ద్వారా రైతులకి పెద్ద ఎత్తున ఈ సంవత్సరము అవగాహన కల్పించడం జరిగిందనమాట. చివరిగా సార్, ఆదిలాబాద్ నేలలు వేటికి, ఏ పంటకి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి? అలాగే పంట మార్పిడి ద్వారా రైతులకు ఏమైనా లబ్ధి చేకూరే అవకాశం ఉందా? కంపల్సరీగా అండి. ముఖ్యంగా ఏంటంటే, మరి ఆదిలాబాద్ జిల్లాలో మనం చాలా మటుకు కొన్ని చోట్లనే మనకు నీరు పెట్టే అవకాశం ఉన్నది. బట్ చాలా చోట్ల వర్షాధారంగానే ఉంది కాబట్టి మరి మన ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మరి వర్షం కూడా చూసుకున్నట్టయితే మంచి వర్షపాతము సుమారుగా ఒక 1050 నుండి 1100 mm మనం సంవత్సరం వర్షపాతం చూసుకున్నట్టయితే అంత మంచి వర్షపాతం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మరి మన భూములు మనకు పత్తికి కానీ, సోయాబీన్ కానీ చాలా అనుకూలమైన భూములు. సో ఈ విధంగానే మరి పత్తిలో కానీ, సోయాబీన్లో కానీ మంచి దిగుబడులు కూడా రైతులు సాధిస్తున్నారు. బట్ ఏంటంటే, మేము పరిశోధన స్థానం నుండి కానీ, కృషి విజ్ఞాన కేంద్రం నుండి కానీ మేము ఇచ్చే సూచన ఏంటంటే, ముఖ్యంగా రైతులు మరి ఏ పంట వేసినా కానీ మన ఆదిలాబాద్ జిల్లాలో మరి సోయాబీన్ కానీ, పత్తి కానీ వేసినప్పుడు మాత్రం ఈ ఇందాక మనం చెప్పుకున్నట్టు విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా పాటించాలి. తొలి దశలో విచ్చలవిడిగా రసాయన మందులు పిచికారీ చేయొద్దు, ప్రత్యామ్నాయ పద్ధతులకు వెళ్ళాలి. వేప కషాయం కానీ, వేప నూనె లాంటి మందులను మనం పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఏంటంటే రైతులకి ఖర్చు అనేది తగ్గి మనకు మంచి మంచి దిగుబడులు సాధించి మంచి డబ్బులు కూడా ఖర్చు తగ్గుద్ది కాబట్టి డబ్బులు ఆదాయ అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్క రైతు ఆలోచించి మరి ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున రైతు సోదరులు ఈ మార్పు అనేది కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అంతర పంటల విషయానికి వస్తే ముఖ్యంగా అంతర పంటల్లో మనము ఆదిలాబాద్ జిల్లాలో అవగాహన కల్పించడానికి ఏం అవసరం లేదండి. చాలా మంది ఇక్కడ అంతర పంటలు చాలా మంది వేస్తున్నారు రైతులు. ముఖ్యంగా మనకు పత్తిలో కంది లాంటి పంటలు, అలాగే ఇప్పుడు సోయాబీను కంది లాంటి పంటలు కానీ, సోయాబీను లేకపోతే పత్తి కానీ, సో ఈ అంతర పంటల మీద రైతులకి అవగాహన కల్పించడం ప్రత్యేకంగా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది రైతులు ఈ సోయాబీన్ కానీ, పత్తి కానీ వేసినప్పుడు చాలా తక్కువ మొత్తంలో మనకి సోల్ క్రాప్ వేస్తారు, కానీ చాలా చోట్ల ఈ అంతర పంట వేస్తారు. కాబట్టి సో దీని గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే లేదండి మనకి. అది ఖచ్చితంగా ఏదైతే పంట మార్పిడి ద్వారా లాభాలు అయితే ఉంటాయని, అలాగే ఎప్పుడైతే శాస్త్రవేత్తలు సూచించినటువంటి ఒక మోతాదులో శాస్త్రవేత్తలు సూచించినటువంటి ఒక మందులు గనక మరి వారి పంటల విత్తన సమయంలో కానీ, లేదంటే మొలకెత్తే సమయంలో కానీ వారు సూచించిన విధంగా మాత్రం ఈ యొక్క రసాయన మందులు, పురుగు మందులు కనుక వాడినట్టయితే ఖచ్చితంగా దిగుబడులు అయితే సాధించవచ్చని, ఈ విషయాన్ని కూడా రైతు ముంగట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ద్వారా కూడా జిల్లాలో గ్రామాన కూడా రైతులకు అవగాహన కల్పించినట్టుగా శాస్త్రవేత్త చెబుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, ANN ఆదిలాబాద్ నుంచి.